లోకంలో మనము అతి విలువైనది ఏంటి అని అంటే, నాకు ఉద్యోగమే అతి విలువైనది, సంపాదించుకోవడమే అతి విలువైనది, బంగారం కంటే విలువైనది ఏది లేదండి, బంగ్లాలు కార్లు ఎంత ధనం ఉంటే అంత గొప్పతనం అండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం సంపాదించే సంపాదన గాని, కట్టుకున్న బంగ్లాలు గాని, ధరించుకునే విలువైన వస్త్రాలు గాని, మానవ జీవితం ఈ లోకంలో ముగిసినంత వరకునే గాని ఏది కూడా మనకు తోడు కాదది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, లోకంలో మనం ఆశీర్వదించబడుతున్నామంటే, ఉదయం లేచినది మొదలుకొని రాత్రి వరకు మన జీవిత కాలం అంతా కూడా దేవుని స్వాధీనంలో మాత్రమే ఉంది. రోజున శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టి విలువ లేనటువంటి బ్రతుకులు ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అంటుంది, ఏ ఆశీర్వాదమైనా సరే, ఏ దీవెనైనా సరే కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి. మనం దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాలో అది కాకుండా లోక సంబంధమైన వాటికే మనము అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే